హరే కృష్ణ, అందరికీ నమస్తే. భగవద్గీత చాప్టర్ 2 సాంఖ్యయోగం. ఇందులో మొత్తం 72 శ్లోకాలు ఉంటాయి. ముందుగా మన లైఫ్ లో కూడా చాప్టర్ 1 లో ఉన్నట్టు అర్జున్కి కన్ఫ్యూజన్స్, డైలమాస్, పర్షాన్లు, సతమతం అవుతూ ఉంటాం కదా. లైక్ స్టూడెంట్స్ అయితే ఫలానా సబ్జెక్ట్ అర్థం కాకుండా డౌట్స్ ఉంటాయి. ఇంటర్లో బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలన్న డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కెరియర్లో మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలా, లేకుంటే ఇండియాలో జాబ్ చేయాలా అని ఉంటుంది. లేకుంటే బిజినెస్ పెట్టుకోవాలా, జాబ్ చేయాలని ఉంటుంది. పెళ్లిలో చేసుకోవాలా వద్దా, సంసారంలో చికాకులు ఉండొచ్చు. ఏదో ఒక సమస్యతో మనం సతమతం అవుతూనే ఉంటాం ప్రతిరోజు. ఎవరో ఒకరు, అందరూ ఏదో ఒక రీజన్ తోటి. సో అలానే ఇప్పుడు అర్జునుడు సతమతం అవుతుండు. యుద్ధం చేయాలా ధర్మం కోసం, మా బంధుమిత్రులు చెప్పి చంపడం వదిలేసి అడవిలోకి వెళ్ళి సన్యాసం తీసుకోవాలని సతమతం అవుతుంటే ఈ అర్జునుడు అడుగుతుంటాడు శ్రీకృష్ణుని, కృష్ణ నేను ఫుల్ పరిశానలు ఉన్నా, ఏం చేయాలో ఏం అర్థమైతలేదు, సతమతంగా ఉంది నాకు. నేను నీకు ఒక స్టూడెంట్ లాగా సరెండర్ అయిపోతున్నా నీ ముందు నిస్సహాయ స్థితిలో. మీరు ఒక గురుస్థానంలో ఒక టీచర్ పొజిషన్లో ఉండి నన్ను మోటివేట్ చేయి, ఇన్స్పైర్ చేయి, ఏం చేయాలో అర్థమైతలేదు, నాకు ఒక మార్గాన్ని చూపించు కృష్ణ అని వేడుకుంటుంది సెకండ్ చాప్టర్లో. దెన్ శ్రీకృష్ణ స్టార్ట్స్. సో ఏ విధంగా ఇట్లా కన్ఫ్యూజన్ డైలమాస్ ఉంటాయో మన లైఫ్లో కూడా ఇట్లాంటి చికాకులు ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం కూడా ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి. మనం ఒకరైనా సఫర్ అవ్వద్దు. మనకి ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా ఆ కన్సర్న్ పర్సన్ మనకి ఎవరైతే హెల్ప్ చేయగలుగుతారో మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఏ విధంగా అడుక్కోవాలి. ద వే అర్జున ఆస్కింగ్ కృష్ణ. అది మన పేరెంట్స్ అవ్వచ్చు, మన టీచర్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, సిస్టర్, బ్రదర్, ఎవరైనా అవ్వచ్చు. మన లైఫ్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఒక్కరే కూర్చొని ఎడవకండి, బాధపడకండి. రైట్ పర్సన్ని చూస్ చేసుకొని దాని గురించి సొల్యూషన్ తెచ్చుకొని ముందుకెళ్ళండి. అంతే తప్ప ఒకరు బాధపడరు. ఇది చాప్టర్ 1లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది. దెన్ చాప్టర్ 2లో శ్రీకృష్ణుడు ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాడని చూద్దాం. ముందుగా మనకు వర్ణాలు అంటే తెలుసు కదా, క్యాస్ట్ సిస్టమ్, ఎస్టీ, ఎస్సీ, ఓసీబీసీ అని. అలాగే అప్పట్లో చాలా ఫేమస్ అంటే మేజర్గా ఉన్న వర్ణాలు బ్రాహ్మిన్స్, క్షత్రియులు, శూద్రాసు, వైశ్యాస్. బ్రాహ్మిన్స్ యొక్క డ్యూటీస్ ఏంటంటే ఎడ్యుకేషను, వైద్యం, ఆయుర్వేద వైద్యం, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్మెంట్ చేయడం, యోగా, వేదాంతం, పూజలు, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, ఇట్లా ఈ డ్యూటీస్ వాళ్ళు చేసేది. క్షత్రియస్ వారియర్స్, ప్రొటెక్టర్స్, సెక్యూరిటీ, బాడీ గార్డ్, ఆర్మీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి పోరాటాలు చేయడం, ప్రజల్ని సంరక్షించడం క్షత్రియుల యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దెన్ వైశ్యాస్ ఏంటంటే అగ్రికల్చరు, ఇంపోర్టు, ఎక్స్పోర్టు, ధాన్యాన్ని పండించడం, కూరగాయలు, పండ్లు, సేల్స్, మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, సప్లై చైన్, ఇదంతా వైశ్యాస్ యొక్క డ్యూటీస్ అప్పట్లో. దెన్ శూద్రాస్ ఏంటంటే హెల్పర్స్, సపోర్టర్స్, క్లీనర్స్, సైనికులు, భటులు అంటారు చూసిన, వీళ్ళు శూద్రాసు. సో ఇది మేజర్ కేటగిరీస్. అప్పుడు ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జున నువ్వు క్షత్రియ వంశంలో పుట్టిన వీరుడివి, ధీరుడివి, యోధుడివి. క్షత్రియ యొక్క యుద్ధ వృత్తి ధర్మం, ఎక్కడ అన్యాయం, ఎక్కడ అధర్మం, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి పోరాటాలు చేయాలి, యుద్ధాలు చేయాలి, ప్రజల్ని సంరక్షించాలి. అది నీ వృత్తి ధర్మం. అది మర్చిపోయి నువ్వు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు. లేసి ఆయుధం తీసుకొని పోరాటం చేయి, నీ వృత్తి ధర్మాన్ని నువ్వు పాటించు అని ధర్మాన్ని చెప్తుండు. అతని ధర్మం ఏందనేది ఇక్కడ శ్రీకృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, గుర్తు చేపిస్తుండు. దెన్ అసలు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాం? ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం. అసలు ఏంటి అధర్మం? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. నిండు సభలో అంతమంది మగవాళ్ళ మధ్యలో నీ భార్య అయిన ద్రౌపది చీరలాగా అవమానించారు, మీ రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నారు. అక్కడ ప్రజలు, మీ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లం కాదు, కురుక్షేత్రంలోని ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. ఎట్లా అంటే యథా రాజా తదా ప్రజ అని మన సంస్కృతిలో ఒక లైన్ ఉంటుంది కదా, ఏ విధంగా రాజు ఉంటే ప్రజలు కూడా ఆ విధంగా తయారవుతారని. అలాంటి చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆడవాళ్ళకి సంరక్షణ కల్పించట్లేదు, ఇట్లా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నాడు, లా అండ్ ఆర్డర్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. అదే విధంగా చీఫ్ మినిస్టర్ ఉంటే రేపు నాడు జనాలు కూడా మొత్తం అట్లా కొలాప్స్ అయిపోతుంది, మొత్తం రాష్ట్రం, రాజ్యం అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఈ గవర్నమెంట్ని ఫాల్ డౌన్ చేసి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, మీరు రాజ్యాధికారం తీసుకోవాలి. దెన్ మీ వల్ల మంచి మంచి పాలసీస్, మంచి గవర్నమెంట్ ఫామ్ అయితే ప్రజలు హ్యాపీగా ఉంటారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. దానికోసం యుద్ధం జరుగుతుంది, అది మర్చిపోయినావా కృష్ణ అని మోటివేట్ చేస్తుండే. ఇది రెండో పాయింట్. 3,
ఇంకా నువ్వు ఏమన్నావు చాప్టర్ 1 లో, నేను యుద్ధం చేయను, యుద్ధం వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతా, సన్యాసం తీసుకుంటా, వీళ్ళని చంపి నేను నరకానికి పోలేను అని మాట్లాడుతున్నావు. అట్లా నువ్వు యుద్ధం వదిలేసి వెళ్ళిపోతే ఎప్పుడైనా రాష్ట్రానికి, రాజ్యానికి, ఇండియాకి ప్రాబ్లం వస్తే ఆర్మీ ఆఫీసర్స్ ఎట్లా పోరాటాలు చేస్తారు? ఈ మన దగ్గర పోలీస్ వాళ్ళు ఎట్లా మనం ప్రొటెక్ట్ చేస్తారు ఏదైనా ఇష్యూస్ వస్తుంటాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్? ఆ విధంగా క్షత్రియుల వృత్తి ధర్మం ఇదే కదా మీరు చేయాల్సింది. అట్లా వదిలేసి వెళ్ళిపోతే నేను పిరుకుపోయిందా అని చీప్గా మాట్లాడతారు జనాలు, నీకు ఇజ్జత్ ఇయ్యరు. అట్లా అవమాన భారంతో నువ్వు చనిపోయే బదులు ఇక్కడ యుద్ధం చేసి నువ్వు ప్రాణాలు కోల్పోయినావు అనుకో, యుద్ధంలో ధర్మ పోరాటంలో ప్రాణాలు అర్పించిండు అర్జునుడు, వీరుడు ధీరుడు అని చరిత్రలో చెప్పుకుంటారు. ఒకవేళ యుద్ధం గెలిచినాం అనుకో, మీరే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, మీరే రాజ్యాధికారం ఉంటుంది, మంచి లా అండ్ ఆర్డర్ తీసుకురావచ్చు, అందరు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది ఎట్లా మర్చిపోయినావు? నీ వృత్తి ధర్మాన్ని మర్చిపోయి దేని గురించో బాధపడుతున్నావు, కమ్అట్ ఆఫ్ ఫ్రమ్ దాట్ అని మోటివేట్ చేస్తుంటాడు. ఇది థర్డ్ పాయింట్. దెన్ ఇంకా నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? చంపడం అని బాధపడుతున్నావు. అసలు చంపడం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం అనేది ఒక ప్రాసెస్. ఎలా అంటే మన తల్లి గర్భంలో నుంచి డెలివరీ అయితే బేబీ వస్తుంది, చిన్న బేబీ, బాల్యం, తర్వాత యవ్వనం, యూత్ ఏజ్, దెన్ పెళ్ళిళ్ళు చేసుకుంటాం, సంసారం, ముసలోళ్ళు అవుతాం, రోగాలు వస్తాయి, చనిపోతాం, మళ్ళీ జన్మ వస్తుంటుంది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో దీన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు వీళ్ళని చంపినా చంపకపోయినా చావు అనేది అనివార్యం. పుట్టినవాడు మనకు సాంస్క్రిట్ లో ఒక భగవద్గీతలో మంచి పోయింది, చిన్నప్పటి నుంచి అందరు విన్నది, వాసాంసి జీర్ణాన్ని అనుకుంటే వస్తుంది, నాకు చెప్పడం రాదు. అంటే పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు, అనివార్యమగు ఈ ప్రాసెస్ గురించి శోకింపదగదు అని సాంస్క్రిట్ లో ఉంటది కదా, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో దీని గురించి నువ్వు ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దెన్ సోల్. సోల్ అంటే ఆత్మ. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, దానికి రూపం లేదు, ఆకారం లేదు, ఒక షేప్ లేదు, దాన్ని ఎవరు అంతం చేయలేరు, దానికి బాంబు పెట్టి కాల్చలేరు, సూదులు పెట్టి కూర్చలేరు, నిప్పులో అంటించలేరు, గాలిలో బంధించలేరు. అసలు ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. అలాంటి ఆత్మ ఎలా అంటే మనం చిరిగిన వస్త్రం తీసేసి కొత్త వస్త్రాలు వేసుకుంటాం కదా, ఇది కూడా అందరు చిన్నప్పటి నుంచి చిన్నదే. సాంస్క్రిట్ లో అన్ని న్యూస్ ఛానల్లో, అన్ని డివోషనల్ ఛానల్లో వస్తుంటది. కర్మణ్యేవాధిక జాతస్య హి ధ్రువో అనుకుంటే సాంస్క్రిట్ శ్లోకం వస్తుంది. ఏ విధంగా అయితే చిరిగిన వస్త్రాలను తీసి పక్కనేసి మళ్ళీ తిరిగి కొత్త వస్త్రాలను వేసుకుంటామో, ఆత్మ కూడా మన పడిపోయిన బాడీలో నుంచి బయటికి వెళ్ళి ఇంకొక శరీరంలో చేరుతుంది తప్ప ఆత్మకు చావు లేదు. సో ఇక్కడ నువ్వు చంపేదెవరిని, చచ్చేదెవరు? సో ఆ మైండ్ సెట్ తో ఆలోచించకు. నువ్వు ఇక్కడ ఏం టీచ్ చేస్తున్నంటే జ్ఞానాన్ని బోధిస్తుండు. ఫస్ట్ మనకి తన ధర్మాన్ని, తన కర్మ అంటే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని చెప్పిండు ఒక పాటలో. ఇప్పుడు జ్ఞాన మార్గం నేర్పిస్తుండు. ఆత్మకి శరీరానికి వాళ్ళ డిఫరెన్స్ చెప్పి తనకి నాలెడ్జ్ డెవలప్ చేస్తుండు ఇక్కడ. సో దాని గురించి బాధపడకు, వెళ్ళి యుద్ధం చేయని జ్ఞానబోధ చేసిండు. ఫస్ట్ కర్మబోధ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తుండు? ఏ విధంగా అయితే వాతావరణంలో చలికాలం తర్వాత వానకాలం, వానకాలం తర్వాత ఎండాకాలం, రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి, సండే తర్వాత మండే స్కూల్కి పోవాల్సిందే, మళ్ళీ సండే అనేది వస్తుంది. ఏ విధంగా అయితే ఇట్లా లైఫ్ అనేది కంటిన్యూ ఉంటుందో, మన లైఫ్లో కూడా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో పుట్టడం, చావడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో దీని గురించి నువ్వు ఏం అటాచ్మెంట్లు, ఎమోషన్స్ ఇవన్నీ బాధపడుకుంటుండకు, నీ వృత్తి ధర్మం ఏందో అది పాటించు అని ఇంకా మోటివేట్ చేస్తున్నాడు అనమాట. అండ్ యాజ్ ఏ క్షత్రియ ధర్మ యూ నీడ్ టు డూ వార్. నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చెయ్యి. దాని ఎండ్ రిజల్ట్ గురించి నువ్వు టెన్షన్ పడకు. నువ్వు యుద్ధం గెలుస్తావా, గెలవవా, ఓడిపోతానా, చంపుతానా, చస్తారా, ఇవన్నీ నువ్వేం మైండ్లో పెట్టుకోకు. అక్కడ ప్రాబ్లం వచ్చింది, అక్కడ లా అండ్ ఆర్డర్ ఎఫెక్ట్ అయింది, నీ డ్యూటీ ఏంది? యుద్ధం చేయాలి, చేసేయి. గెలుస్తావు, ఓడిపోతున్నది తర్వాత సంగతి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకు స్టూడెంట్స్ అనుకో, మనం శ్రద్ధగా ఒక ప్యాషన్తో, ఒక డెడికేషన్తో స్టడీస్ మీద ఫోకస్ పెట్టుకోవాలి. నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా, సీట్ వస్తుందా రాదా అని ఆ టెన్షన్తో ఉండి నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టలేవు. నీ ఫోకస్ ఏంది? డూ యువర్ డ్యూటీస్. చదవడం, చదువుతూనే ఉండాలి.
ఎండ్ రిజల్ట్ దేవుడికి వదిలేయండి. దేవుడు అనేవాడు ఇస్తాడు. మనం కష్టపడి దాని మీదే ఫోకస్గా చదువుకుండా మనం మైండ్ డైవర్ట్ కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అదే ఎంప్లాయీస్ అనుకో, మనకు అసైన్ చేసిన టాస్క్లు, ప్రాజెక్ట్స్, ఏదైనా డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ విత్ ప్యాషన్ అండ్ డెడికేషన్తో మన డ్యూటీస్ మనం చేసుకుంటూ వెళ్తే మనకు ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్, ప్రమోషన్ అనేది వస్తుంది. మనకు ప్రమోషన్ వస్తుందా రాదా, ఇంక్రిమెంట్ వస్తుందా రాదా అని టెన్షన్తో చేయాల్సిన పని వదిలేసి దాని గురించి ఆలోచిస్తే బాధ తప్ప మనకు ఆనందం రాదు, హ్యాపీనెస్ రాదు. అదే ఎంప్లాయీస్ అనుకో, పంచువల్గా పొద్దున్నే 9ంటికి వెళ్ళి షాప్ చేసినామా, వచ్చిన ప్రతి కస్టమర్తో హ్యాపీగా మాట్లాడినామా, వాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామా, పావులానో అర్ధానో కొంచెం లాభంతో నిజాయితీగా మనం వ్యాపారం చేసినామా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూసుకున్నామా అన్నట్టు ఉండాలి తప్ప నాకు ఆ రోజు ₹1,00,000 కౌంటర్ వస్తుందనే నేను బిజినెస్ చేస్తా, లేకుంటే నేను షాప్ ఓపెన్ చేయను అనుకుంటూ ఉంటే మనం సక్సెస్ కాలేము, హ్యాపీగా ఉండలేము. సో కోరికలు లేకుండా లైఫ్ని నువ్వు చేస్తూ ఉండాలి, కర్మ చేస్తూ ఉండాలి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని ఈ విధంగా మోటివేట్ చేస్తున్నాడు. అదే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఇదే. నువ్వు డూ యువర్ డ్యూటీస్ కంటిన్యూస్లీ, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దెన్ లాస్ట్కి స్థితప్రజ్ఞ గురించి మాట్లాడతారు. స్థితప్రజ్ఞ అంటే ఏంటి అని అర్జున్ శ్రీకి. స్థితప్రజ్ఞ అంటే సాంస్క్రిట్లో ట్రాన్స్లేట్ చేస్తే దుఃఖములు కలిగినప్పుడు శోకింపనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము, ద్వేషము, క్రోధము లేనివాడిని స్థితప్రజ్ఞ. ఏమైనా అర్థమైందా ఇందులో? భగవద్గీతలో అన్ని సాంస్క్రిట్ శ్లోకాస్ తెలుగు ట్రాన్స్లేట్ అచ్చ తెలుగులో ఉంటాయి, అసలు ఏం అర్థం కాకుండా. సో ఇక్కడ ఏం చెప్తుందంటే సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డౌన్ఫాల్ కాకుండా ఒకటే మైండ్ సెట్తో కాన్స్టెంట్గా ఉండండి. వాళ్ళకుంది అని మీరు జెలసీ, ఈగో ఏడవకుండా, మనకు లేదని బాధపడకుండా, అట్లా లేనిపోని ఆలోచనలు తెచ్చుకొని బాధపడకుండా, ఉన్నా లేకపోయినా ఏముంటే అది మనకు ఈశ్వరుడు ఇచ్చిండు, ఆ పరమేశ్వరుడు ఇచ్చింది దాంతో తృప్తి చెందుతూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఒక పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. మనం చనిపోయినా కూడా మనకు ఒక మోక్ష మార్గం వస్తుంది, భగవంతుని చేరుతాం తప్ప ఇట్లాంటి కోరికలు ఉంటే ఏముంటుంది, ఫీలింగ్స్ ఉంటే దాని మీద అటాచ్మెంట్ పెరుగుద్ది. అటాచ్మెంట్ పెరిగినప్పుడు అది కావాలని మనకు ఆకర్షణ వస్తుంది. అది కావాలన్నది మనకు దక్కకపోతే బాధపడతాం, బాధలో మన కోపం వస్తుంది, కోపం వచ్చి ఏదో ఒకటి పిచ్చి పని చేస్తాం, అది తప్పు. అందుకనే ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి కోరికలు లేకుండా సిన్సియర్గా నీ డ్యూటీస్ నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు సిన్సియర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గాడ్ విల్ బ్లెస్ యూ, దేవుడు నీకు ఆ సక్సెస్కి మార్గాన్ని చూపిస్తాడు అని శ్రీకృష్ణ మోటివేట్ చేస్తాడు. ఇంకా ఇక్కడ స్థితప్రజ్ఞ గురించి ఇంకా ఎలాబొరేటెడ్గా అర్థం కావాలంటే మీరు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూసారా? ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ. వచ్చిపోయే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉండడమే స్థితప్రజ్ఞ అంటే, కాన్స్టెంట్గా ఉండడం. అక్కడ రావు రమేష్ వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా, మీకేంట్రా మీరేంట్రా అనుకుంటా ఎగతాళి చేసినా, వాళ్ళ కొడుకులు సక్సెస్ కాకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా ఒకటే బ్యాలెన్స్ మైండ్ సెట్తో హ్యాపీగా పాజిటివ్గా ఉంటాడు. అండ్ క్లైమాక్స్లో కూడా రాముల వారి కళ్యాణం కోసం అక్కడికి వెళ్తారు కదా, అక్కడ పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు బోత్ హీరోస్ వెంకటేష్ అండ్ మహేష్ బాబు కూడా పెద్ద వార్ చేస్తారు, ఫైట్ చేసి అందరిని కాపాడుతాడు. అప్పుడు కూడా యాజ్ ఎ ఫాదర్ నా కొడుకు చేసిందని గొప్ప ఫీల్ కాడు, కూర్చొని అరే మీకు ఏం చెప్పాను అసలు మీరు భలే వెళ్ళారా మీరు అనుకుంటే ఒక హ్యాపీ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అసలు ఇప్పుడు ఆ సీన్ చూసారు అనుకో, ఇది మీకు ఖచ్చితంగా ఈ చాప్టర్ 2 అర్థమైపోద్ది. లాస్ట్కి శ్రీరాముడే ప్రకాష్ రాజ్కి పెద్ద బ్లెస్ చేస్తాడు. ఎట్లా అంటే అన్ని లక్షల మంది భద్రాచలం కళ్యాణానికి వస్తే మినిస్టర్ మురళీమోహన్ పల్లకి తీసుకొని వస్తుంటాడు కళ్యాణానికి. ప్రకాష్ రాజ్ని పిలిచి ఆ పల్లకి మోయ అన్నప్పుడు మనకైతే గూస్ బంప్స్ వస్తాయి. ఐ విల్ ట్రై టు సెండ్ దట్ లింక్. ఆ వీడియో ఒకసారి చూడండి, చూస్తే మనకు అలా ఉండాలి లైఫ్లో అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇదే స్థితప్రజ్ఞ. సో ఐ థింక్ మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేస్తాను అనుకుంటున్నా, ఎందుకంటే చాలా పెద్ద చాప్టర్ సాంఖ్యయోగం అనేది 72 శ్లోకాస్. హోప్ మీరు అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ సెండింగ్ పర్సనల్ మెసేజెస్. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. నా ఓన్లీ మోటో పిల్లలకు అర్థమయ్యేలాగా సింపుల్గా స్టోరీ బేస్డ్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎగ్జాంపుల్గా చెప్పడానికే ట్రై చేస్తున్నా తప్ప ఇక్కడ చరిత్రని డివైడ్ చేయట్లేదు.
భగవద్గీత అనేది 5130 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన గీత ప్రజెంట్ మన లైఫ్ లో 2025లో మనం ఆలోచిస్తే శ్రీకృష్ణుడు మన గురించి చెప్పినట్టే ఉంటది. సేమ్ మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంకా ప్రాసెస్ ముందుకెళ్ళేటప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది మనకు. అర్జున్కి అప్పుడు వచ్చిన కన్ఫ్యూజన్ డైలమాస్ ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి కదా, ఏదో ఒక సమస్య, దానికి పరిష్కారమే చూపిస్తుండ్రు. సో స్టే పాజిటివ్, ఎవ్రీ వన్ మస్ట్ రీడ్ భగవద్గీత ఇన్ యువర్ లైఫ్ టైం. అండ్ చాలా మంది క్వాలిటీ ఇంక్రీజ్ చేయాలి, వీడియోస్ యాడ్ చేయాలి, ఫొటోస్ ఎఫెక్ట్ చేయాలి, జనాలకు బోర్ కొడుతుంది నీ వీడియో ఓన్లీ నీ ఫేస్ ఒకటి చూస్తుంటే అని అంటారు. నేను అంటున్నా, నా మెయిన్ కాన్సెప్ట్ భగవద్గీతలో ఉన్న టీచింగ్స్ సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు ఈ 10-15 మినిట్స్ ఫోకస్గా వినలేకపోతే 900 పేజీల భగవద్గీతని మీరు ఎట్లా చదివే ఓపిక వస్తుంది మీకు అని నా డౌట్. జస్ట్ యాడ్ చేయడం అంటే ఏముంది, జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసి విఎఫ్ఎక్స్ ఫొటోస్ యాడ్ చేస్తుంటే అదొక థ్రిల్ వస్తుందేమో మీకు. కానీ ఫోకస్గా నేను చెప్పేది వింటే అది ఇంకా మంచి ఫీలింగ్ కదా అని నా ఒపీనియన్. ఇఫ్ ఐ టాక్ ఎనీథింగ్ రాంగ్, ఐఎమ్ extremely sorry. I hope God will bless everyone. Thank you so much. Hare Krishna.